'లోక' చాప్టర్ 1 'చంద్ర' ఈ సినిమా అయితే ఇప్పుడే చూసాను. ఈ సినిమా ఒక మలయాళం మూవీ. ఈ సినిమా కాస్టింగ్ వచ్చేసరికి 'ప్రేమల్' సినిమా హీరో 'నజ్లీన్', 'కళ్యాణి ప్రియదర్శిని', నిషాంత్ సాగర్, 'శాండీ'. డైరెక్టర్ వచ్చేసరికి 'డొమినిక్ అరుణ్'. ఈ మూవీ లెంత్ వచ్చేసరికి 2 అవర్స్ 31 మినిట్స్ అయితే ఉంది. ఈ మూవీని 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' నాగవంశి గారు 'కింగ్డమ్' మరియు 'వాటు' సినిమాల తర్వాత మళ్ళీ ఈ సినిమాని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. 'కింగ్డమ్' స్ట్రెయిట్ సినిమా అయినా కూడా నష్టాలైతే తీసుకొచ్చింది. ఆ తర్వాత 'వార్2' కూడా అంతగా బాగా ఆడలేదు. బేసిక్‌గా ఈ సినిమా ఒక ఫ్యాంటసీ యాక్షన్ సినిమా. అయినప్పటికీ కూడా కామెడీ ఎక్కడా తగ్గదు. ఈ సినిమాలో హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉంటాయి. అయితే ఆ హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? సూపర్ పవర్స్‌తో తను ఏం చేస్తుంది? తనకి సూపర్ పవర్స్ ఉన్నప్పుడు కొంతమందికి తెలియగానే తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందనేదే ఈ సినిమా. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 35,00,00,000. ఎస్పెషల్లీ బీజీఎం గూడా చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ గూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా లిమిటెడ్ క్యారెక్టర్‌లతో నడుస్తుంది ఈ సినిమా. అయినప్పటికీ ఎక్కడ బోర్ కొట్టదు. విలన్ క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. ఇక ఇంటర్వెల్‌లో ఇచ్చే ఒక సస్పెన్షన్ తోటి సినిమా హై రేంజ్‌లోకెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని క్యామియోస్ అయితే వచ్చి పోతా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్‌లో ఉన్న యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతమనే అని చెప్పాలి. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ హీరోయిన్‌కి సూపర్ పవర్స్ ఉన్నా గాని అన్ని సీన్స్‌లో గూడా ఆ పవర్స్ అయితే యూజ్ చేయదు. కొన్ని సీన్స్‌లో చాలా నార్మల్‌గా ఒక లేడీ లాగానే ఉంటుంది. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ సూపర్ పవర్స్‌నైతే యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి కొన్ని క్యామ్స్ వచ్చిపోయినప్పటికీ కూడా సినిమా అయితే ఎండ్ అవ్వదు. సినిమా చాప్టర్ 2 కోసం అయితే కొంచెం అన్‌కంప్లీటెడ్‌గా అయితే వదిలేసారనమాట. ఓవరాల్‌గా సినిమా మాత్రం చాలా బాగుంది. మలయాళం నుంచి ఇంతకు ముందు కూడా ఒక సినిమా వచ్చింది తక్కువ బడ్జెట్‌లోనే. అదే 'మిన్నన్ మురళి' అనుకుంటా. ఆ సినిమాలో గూడా హీరోకి సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ ఎక్కడ గూడా అతి చేయకుండా హీరోతో కొంచెం కామెడీ ఎంటర్‌టైనర్‌గా అయితే ఆ సినిమా తీశారు. ఆ సినిమా గూడా సూపర్ హిట్ అయింది. సేమ్ అలాగే ఈ సినిమా గూడా ఎక్కడ అతి పోకుండా కొంచెం కామెడీని జోడించి యాక్షన్, ఫ్యాంటసీగా తీశారు.